హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ శ్రావణ్యాని. వెల్కమ్ టు ధృతీస్ కలెక్షన్స్. అందరూ బాగున్నారు కదా అండి? ఈరోజైతే మీకు మంచిగా బటర్ క్రేప్స్ ఉన్నాయి, మైసూర్ సిల్క్స్ వచ్చేసాయి, మైసూర్ క్రేప్, ఇంకా చినాన్స్ ఉన్నాయి. చాలా బాగున్నాయండి. కలెక్షన్ అయితే మిస్ చేసుకోవద్దు. ధృతి కలెక్షన్స్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఉంటుంది. కింద డిస్క్రిప్షన్లో ఉంటుందండి. ఒకసారి చూడండి ఎలా పర్చేస్ చేయాలి, ఏంటి ప్రాసెస్ అంతా అనేది క్లియర్గా ఉంటుంది. కలర్స్ అయితే లిటిల్ బిట్ వేరియేషన్ ఉంటుంది. ఒక 5 to 10% అది కూడా మీరు క్లియర్గా చూసుకొని పర్చేస్ చేయండి. ఓపెనింగ్ వీడియో అయితే సేఫ్ సైడ్ తీసుకొని పెట్టుకోండి. ఏమైనా డ్యామేజ్ అయితే రీప్లేస్ చేసుకోవడం కోసం. లైక్ చేయండి, షేర్ చేయండి. హైప్ ఆప్షన్ కూడా ఉంటుందండి, అది కూడా మీరు క్లిక్ చేయండి. జస్ట్ నన్ను సపోర్ట్ చేస్తున్నట్టు అండి, నన్ను ఎంకరేజ్ చేస్తున్నట్టు. మీరు అట్లాగే లైక్ చేసి, హైప్ చేసి, షేర్ చేస్తేనే నాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చినట్టు. మీరు నా దగ్గర తీసుకున్నా, కొనకపోయినా నాకు ఇట్లాంటి చిన్ని చిన్ని సరదాలు అనమాట, అంతే. లైక్ చేసేసేయండి. ఇంకా వచ్చేసరికి ఈ వీడియోలో బటర్ క్రేప్స్ అని చెప్పాను కదా అండి, చాలా బాగున్నాయి. మంచిగా మంచి రెడ్ కలర్, దీనికి బ్లౌజ్ హైలైట్ అండి. ఇట్లాగా బాందిని బ్లౌజ్ తోటి హైలైట్ చేశారు. చక్కగా మనకి పికాక్ వీవింగ్ వస్తుంది. బాగుంది, లైట్ వెయిట్గా ఉంది, ట్రాన్స్పరెంట్ లేదు. చక్కగా కూల్గా హాయిగా అనిపిస్తుంది అనమాట. ఎవరైనా కట్టుకోవచ్చు అండి చక్కగా. చాలా బాగుంది, మంచిగా ఉంది. శారీ అయితే గోల్డ్ కలర్ సన్నటి పైపింగ్ వస్తుంది అనమాట, ఇట్లాగా జరీ లైన్. మీరు బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు, ఏమీ ప్రాబ్లం లేదు, చక్కగా ఉంది శారీ అయితే. దీనికి సేమ్ ఇట్లాగే రెడ్ కలర్ బాందిని బ్లౌజ్ అనమాట. మీకు చూపిస్తాను ఎట్లా వచ్చినాయో. ఇది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి ఇట్లా అనమాట, వైన్ కలర్. అన్నీ నేను వేసుకునే టైప్లోనే వచ్చాయండి, అంతా ఇంతే శారీ అంతాను. ఇది వైన్, చాలా బాగుంది. దానికి ఇది బ్లౌజ్ అనమాట. అన్నిటికీ ఇట్లాగే బ్లౌజెస్ వచ్చాయి. 2600లో ఉంది. ఈ డిజైన్ అయితే చాలా చక్కగా ఉందండి. మంచి బటర్ క్రేప్, రఫ్ అండ్ టఫ్ మెటీరియల్. మీరు మిషన్లో కూడా వేసేసేయచ్చు అనమాట. ఎలా అయినా సరే వాడేయచ్చు, తుక్కు తుక్కుగా. మంచిగా ఉంది, ఏమి మెయింటెనెన్స్ అవసరం లేదు అండి. చాలా బాగుంది శారీ అయితే. ఇంకా ఓపెన్ చేయట్లేదు అండి, సేమ్ అనమాట, అన్నీ ఒక్కటే. నేను వేసుకున్నాను కదా, ఇక్కడ మీకు అర్థమైపోతుంది ఎలా వచ్చింది ఏంటనేది. ఇది వచ్చేసరికి పర్పుల్. సో ఇట్లా ఎంత బాగుందో చూడండి, బ్లూ షేడ్, బ్రింజాల్ బ్లూ, చాలా బాగుంది. ఈ బ్లౌజ్ మనకి మిక్స్ అండ్ మ్యాచ్ యూజ్ అయిపోతుందండి, చాలా వాటి మీదకి సెట్ చేసుకోవచ్చు మనం. పింక్ కలర్, బా భలే ఉంది. సారీ, ఎటు మంచిగా పికాక్ కూడా చాలా బాగుందండి, కొమ్మ మీద నుంచున్నట్టు పికాక్ అది కూడా బాగా ఇచ్చారు, గోల్డ్ కలర్. మీరు ఇదే బ్లౌజ్ వేసుకోవాల్సిన అవసరం లేదు, మన దగ్గర ఏదైనా మల్టీ కలర్ బ్లౌజ్ వేయచ్చు. సెల్ఫ్ కలర్ బ్లౌజ్ కూడా బాగుంటుంది. యాక్చువల్లీ వీటిలో ఇచ్చింది సెల్ఫే కదా, అట్లా అయినా బాగుంటుంది. ఈ కలర్ చూడండి, మంచి డార్క్ చాక్లెట్ కలర్ అండి, చాలా చక్కగా ఉంది. బ్రౌన్ షేడ్, కాఫీ బీన్ కలర్, అసలు ఎంత బాగుందో, చాలా బాగుందండి. ఒకటే కలర్ పట్టుకోవద్దండి, అందరికీ ఒకటే కలర్ నచ్చుతుంది, అదేంటో. సో బా ట్రెండింగ్ కలర్ అండి, ఆరెంజ్, చాలా బాగుంది. మంచి ఆరెంజ్ వచ్చిందండి, చాలా చక్కగా ఉంది. ఆరెంజ్కి పింక్ కలర్ కాంట్రాస్ట్ వచ్చింది. ఆరెంజ్కి పింక్ అయితేనే చాలా బాగుందండి. కాంట్రాస్ట్కి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను, లేకపోతే ఎలా వచ్చింది శారీ అనేది. సేమ్ నేను వేసుకునే టైప్లోనే అండి అంతాను. 2600, దట్ టు ఫ్రీ షిప్పింగ్ విత్ ఇన్ ఇండియా. హైట్ కూడా మనకి చాలా పెద్దగా ఉందండి శారీ కూడా, చాలా మంచి హైట్ వచ్చింది, ఏమీ ప్రాబ్లం లేదు హైట్ అయితే. మంచి ఆరెంజ్ అండి, చాలా బాగుంది ఆరెంజ్ కూడాను. సో ఇట్లా వస్తుంది, పికాక్ వీవింగ్ అనమాట. చిన్న చిన్న బుట్టీస్ వస్తాయి. అండ్ చూసారా, ఇది రెడ్ వేసుకున్నా బాగుంది, పింక్ వేసుకున్నా బాగుంటుంది. ఎలా అయినా సరే ప్రజెంట్ చేయొచ్చు అనమాట, అంత బాగుంది. జస్ట్ 2600లో ఉంది. ఇంకా ఇంకొక కలర్ ఉంది. ఇది ఇదేం షేడ్ అంటాం, దగ్గర దగ్గరగా ఉన్నాయండి. వైలెట్ షేడ్ బాగుంది, ఇది కూడా అందు ఆరెంజ్ తర్వాత చూపించాను. బాగుంది, మంచిగా ఉందండి, చక్కగా బటర్ క్రేప్ అనమాట. మంచి సాఫ్ట్గా ఫాలిన్ మెటీరియల్, లైట్ వెయిట్గా, బాడీకి చక్కగా ఉంది. ఎక్కడ ట్రాన్స్పరెంట్ లేదు అనమాట, హాయిగా అనిపిస్తుంది. ఇంకొకటి వచ్చేసరికి చినాన్స్ అండి. మిడిల్ డిజైన్ ఎప్పుడు బాగా హైలైట్ అవుతుంది కదా, చినాన్లోని ఎంత అందంగా ఉందో చూడండి. మల్టీపర్పస్ మీనాకరీ బ్లౌజ్ వస్తుంది. ప్యూర్ చినాన్ అండి, మంచి ప్రీమియం ఫ్యాబ్రిక్ వచ్చింది. మంచి కలర్ఫుల్గా డిజిటల్ ప్రింట్, థీమ్ వైజ్ అనమాట, అంతా కలంకారీ థీమ్లా వచ్చింది. స్టోరీ టెల్లింగ్, రావణాసుడు స్టోరీ అండి, చాలా బాగుంది. అసలు ఎంత బాగుందో థీమ్ అది. ఎల్లో ఎల్లో బోర్డర్ని హైలైట్ చేస్తూ రెండు వైపులా పింక్, పర్పుల్,
అసలు మల్టీ కలర్ వేస్తే చాలా బాగుంటుంది. ఇలా ఇలా చూసే వాటికన్నా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇట్లా బాగుంది. కేరళ థీమ్ అంటున్నారు. సో ఇది ఇట్లా పళ్ళు, మంచి ఎల్లో కలర్ పళ్ళు, ఎల్లో కలర్ మల్టీ కలర్ మీనాకరీ బ్లౌజ్ అనమాట. బాగా వచ్చిందండి, చాలా బాగుంది బ్లౌజ్ అయితే. వీటి మీదకి ఎన్ని శారీస్ మీదకైనా యూస్ చేసుకోవచ్చు, మంచిగా కుట్టించండి, బాగుంటాయి. ఇంకొకటి వచ్చేసరికి ప్యూర్ మైసూర్ క్రేప్లోనే, అదే చినాన్లోని. అవును, దీని ప్రైస్ చెప్పలేదు కదా మీకు, సారీ. ప్రైస్ ఎక్కడ ఉంది? దీని ప్రైస్ వచ్చేసరికి 37 అండి, అది కూడా 37. 3700. మంచి హైట్ వచ్చాయి, చాలా పెద్దగా ఉన్నాయి శారీస్ కూడాను. ఇదిగోండి ఎంత బాగుందో చూడండి, పేస్టల్ అనమాట, చాలా అందంగా ఉందండి. అసలు భలే డీసెంట్ ఉంది, చక్కగా మనకి ఇట్లా కలర్ కూడా కృష్ణ బ్లూ కలర్ తోటి బాగుంది. ఇక్కడ కూడా మనకి సెల్ఫ్ డిజైన్ వచ్చిందండి, కానీ కనిపించినట్టు దగ్గరకు వస్తే తెలుస్తుంది. డైరెక్ట్గా కూడా కనిపిస్తుంది, వీడియోలో కనిపిస్తుంది. ఇట్లా పళ్ళు కృష్ణ బ్లూ, జర్మన్ బ్లూ కలర్ అనమాట, చాలా అందంగా ఉంది. 3700లో ఉంది. అండ్ బ్లౌజ్ హైలైట్ అండి, అసలు ఎంత అందంగా ఉందో, మంచిగా ఉంది, చాలా బాగుంది. శారీ కూడా చాలా మంచి ఫ్లోయీ మెటీరియల్ అండి, ప్రీమియం ఫ్యాబ్రిక్ అనమాట. ఈ క్వాలిటీ తెలిసిన వాళ్ళకైతే అర్థమైపోతుందండి, కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు, అసలు చాలా చక్కగా ఉంది. అందులోనే ఇంకొకటి చూడండి, పింక్, 3700 ఈ డిజైన్. షిబోరి డిజైన్లా వచ్చిందనమాట మధ్యలో, చూసారా? ఇట్లా మధ్య పార్ట్లో ఇలా వస్తుంది. మళ్ళీ బార్డర్ స్టైల్లో మనకి డిజిటల్ ప్రింట్ థీమ్ కాన్సెప్ట్, బార్డర్ జరీ బార్డర్ వస్తుంది, చాలా బాగుంది శారీ అయితే. 3700. ఇవన్నీ కొంచెం డ్రై వాష్ అనమాట ఈ శారీస్ అయితే, ప్రీమియం కదా అండి. సో పళ్ళు అండ్ బ్లౌజ్ చాలా బాగుంది, అసలు మీనాకరీ బ్లౌజ్ అనమాట. గోల్డ్ కలర్ థ్రెడ్స్ ఏంటి అదంతా కూడా మంచి నీట్గా ఉందండి, మంచి ఫైన్ ఫినిషింగ్ వచ్చింది. 3700. ఇంకొకటి వచ్చేసరికి హబుదాయ్ క్రేప్లో వచ్చేసింది, ఇది ఒక డిజైన్ అనమాట, చూపిస్తాను మీకు ఒకసారి. ఇట్లా చూడండి, ఇంకా క్లియర్ కనిపిస్తుంది, చాలా బాగుంది. బార్డర్లో బెంటెక్స్ బార్డర్లో మధ్యలో డిజైన్ వచ్చింది. బార్డర్ మళ్ళీ చూపిస్తాను క్లియర్గా మీకు. ఇది కూడా మనకి బడ్జెట్ రేంజ్లోనే ఉందండి. మంచి పింక్ వచ్చింది, పింక్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్. చిన్న బార్డర్ వస్తుంది పైన వైపు, కింద బార్డర్ ఏమో మనకి ఇట్లాగా బెంటెక్స్ బార్డర్ వచ్చి దాని లోపల ఇది క్రీపర్ పికాక్స్ వీవింగ్ అనమాట అంతా కూడాను. చాలా బాగుందండి, కట్టుకుంటే చాలా చక్కగా ఉంటుంది. ఇలా వస్తుంది అనమాట కడితే, బాగుంటుంది. బాగుంది, మంచిగా స్టెప్స్ పెట్టుకొని కట్టుకుంటే చాలా బాగుంటుందండి. మంచి పింక్ వచ్చింది, శారీ మధ్య మధ్యలో బుట్టీస్ కూడా వస్తాయన్నమాట. హబుదాయ్ క్రేప్ మంచి ఫ్యాబ్రిక్ అనమాట. సో ఈ ఫ్యాబ్రిక్లో మనకి బడ్జెట్ రేంజ్లోనే వస్తున్నాయండి అన్నీ కూడాను. 2150 అండి, 2150కి చాలా బాగుంది రేంజ్ వైజ్ శారీ. సో పళ్ళు కాంట్రాస్ట్ టాజిల్స్ చూడండి ఎంత అందంగా ఉన్నాయో. 2150 బ్లౌజ్, ఆరెంజ్ కలర్ బ్లౌజ్, మంచి ఆరెంజ్ వచ్చిందండి, ఇది కూడాను చాలా బాగుంది కలర్ కాంబినేషన్. ఇంకా దీంట్లో ఇందులో అయితే 2 కలర్సే వచ్చాయన్నమాట, సేమ్ అనమాట. మంచి గ్రేప్ వైన్ కలర్, దానికి ఎల్లో కలర్ కాంట్రాస్ట్ టాజిల్స్ కనిపిస్తున్నాయి చూడండి, అదే కాంట్రాస్ట్ మనకి బ్లౌజ్. 2150 చాలా బాగుందండి. బార్డరు సిల్వర్ గోల్డ్ తోటి మిక్స్ అయ్యి వచ్చింది, ఎంత అందంగా ఉందో. 2150. హైట్ కూడా మంచి హైట్ వచ్చింది. లెనిన్ టిష్యూస్ అయితే ఒక 2 డిజైన్స్ ఉన్నాయండి, అవి కూడా చూపిస్తున్నాను. 2100 బాగుంది. అంతకు ముందు కూడా చూపించాను ఈ వెరైటీ, బట్ చాలా ఇష్టంగా తీసుకుంటున్నారు ఇవైతే. శారీ అంతా మనకి ఇట్లా ఫ్లోరల్ వస్తుందండి, బార్డర్ దగ్గర మనకి ఇట్లాగా కింద పార్ట్లో ప్లెయిన్ వస్తుంది. శారీ మొత్తం ఇట్లా అనమాట, ఎంత బాగుందో చూడండి. ఫ్యాబ్రిక్ అయితే అసలు చాలా చాలా బాగుందని చెప్పి మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు అందరూ కూడా, తీసుకున్న వాళ్ళందరూ. థ్యాంక్స్ అండి, అందరూ శారీ రిసీవ్ అయిందండి, చాలా బాగుంది క్వాలిటీ అని చెప్పి మెసేజ్ చేస్తూ ఉంటారు. అవన్నీ నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ ఉంటా అండి ఖాళీ ఉన్నప్పుడు. సో ఇట్లా ఇది బ్లౌజ్, ప్లెయిన్ బ్లౌజ్. శారీ అంతా ఇట్లా ఫ్లోరల్ వచ్చి బ్లౌజ్ ఇట్లా ప్లెయిన్ వస్తేనే బాగుంటుంది. పళ్ళు కూడా ప్లెయిన్ అనమాట, బాగుంది కలర్ అది. మంచి ఒకలాంటి పింక్, బాగుంది.
చక్కగా ఉంది, డీసెంట్ ఉందండి ఫ్యాబ్రిక్ అయితే. 2100. దీంట్లో ఇంకొక కలర్ వచ్చేసరికి గ్రీన్ కలర్ అండి. శారీ మొత్తం ఫ్లోరల్ వస్తుంది, బార్డర్ దగ్గర గ్రీన్ ప్లెయిన్ టిష్యూ లైన్స్ తోటి వస్తుంది అనమాట. మంచి ఫ్లెక్సిబుల్గా కంఫర్టబుల్గా ఉందండి, రఫ్ అండ్ టఫ్గా వాడేసేయచ్చు అనమాట. 2100. పళ్ళు బ్లౌజ్ కూడా మనకి ఇదే సేమ్, కింద ఏదైతే వచ్చిందో ప్లెయిన్ అదే వస్తుంది అనమాట. ఈ సారీ చూడండి, ఇది చూస్తే మీరు గుర్తుపట్టే ఉండొచ్చు, మంచిగా క్రేప్ ఫ్యాబ్రిక్ అనమాట. ఈ వీడియో అంతా ఎక్కువ క్రేప్సే చూపిస్తున్నాను కదా అండి, చాలా బాగున్నది. బ్లౌజ్ అయితే అసలు మనకి మిక్సింగ్ 299లో ఉంది, ఇది చాలా బాగుంది అంతే కదా. సో మొత్తం లైన్స్ ప్యాటర్న్ తోటి హారిజంటల్ లైన్స్ అనమాట, గోల్డ్ కలర్ లైన్స్, మంచి కలర్ కాంబినేషన్ అండి. దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ అనమాట, ఇట్లా రెడ్ కలర్ ఫుల్ లోడెడ్ హెవీ వర్క్ తోటి ఎంబ్రాయిడరీ చేసిన బ్లౌజ్. ఇదే బ్లౌజ్ పీస్ మనం ఇలా చేయించుకోవాలనుకుంటే ఎంత ప్రైస్ పెట్టాలండి. సో అలాంటిది ఎంబ్రాయిడరీ చేసిన బ్లౌజ్, మీరు బ్యాక్ సైడ్ చూడొచ్చు, ఫుల్గా చేసిన ఎంబ్రాయిడరీ అనమాట అంతా కూడాను. ఇది మొత్తం లోడెడ్ బ్లౌజ్, కాంట్రాస్ట్గా చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ డిజైన్ అంతాను. సో ఇట్లా వస్తుంది, 2999లో ఉంది. హైట్ కూడా మంచి హైట్ వచ్చింది. ఇంకొకటి వచ్చేసరికి ప్యూర్ మహేశ్వరి అనమాట, ఇది ప్రీమియం చందేరి మహేశ్వరి, బాగుంది. ఇది 3600లో ఉంది. మంచి పేస్టల్ షేడ్ అండి, చాలా డీసెంట్ ఉంది కలర్ కాంబినేషన్ డిజైన్. అది కూడాను స్నఫ్ కలర్ బార్డర్ తోటి హైలైట్ చేస్తూ సిల్వర్ కలర్ బార్డర్ వస్తుంది అనమాట. బాగుంది, డిజిటల్ ప్రింట్ తోటి హైలైట్ అయింది. కలర్ అది చాలా డీసెంట్ ఉందండి, ఎంత నీట్గా ఉందో కలర్ కాంబినేషన్ డిజైన్ అంతా కూడాను మంచిగా ఉంది. మంచి మెత్తగా కూల్గా అనిపిస్తుంది ఫ్యాబ్రిక్ కూడాను. ప్రీమియం కదా అండి, 3600. సో ఇది పళ్ళు, బ్లౌజ్ చాలా బాగుంది. జస్ట్ 3600లో ఉంది, మంచి ఫ్యాబ్రిక్ అనమాట, ప్రీమియం ఫ్యాబ్రిక్ ఇది. ఇంకొకటి వచ్చేసరికి మైసూర్ క్రేప్స్ అన్నాను కదా అండి, వచ్చేసాయన్నమాట. మైసూర్ క్రేప్ ప్యూర్ అయితే కాదులేండి, ఇవైతే సెమీనే. ప్యూర్ అయితే మనకు ఆల్మోస్ట్ 7,000-8,000 పెడితే కానీ ప్లెయిన్ సారీ రాదు ప్యూర్లో. అలాంటిది మంచిగా సెమీలో కూడా కొంచెం మంచి క్వాలిటీ అనమాట, మంచి ఫైన్ ఫినిషింగ్ ఉండే క్వాలిటీ, బాగుంది. మైసూర్ క్రేప్ లాంటి ఫీల్ ఉంటుంది. సో ఇది కలర్ కాంబినేషన్ డిజైన్ మొత్తం బుట్టీస్ అండి, దగ్గర మొత్తం శారీ అంతా చిన్ని చిన్ని బుట్టీస్, చాలా అందంగా ఉంది. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది కదా అండి. వీటి ప్రైస్ వచ్చేసరికి దీని ప్రైస్ 3300కి చాలా బాగుంది. కాంట్రాస్ట్ పళ్ళు అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్, బాగుంది. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి, మంచిగా ఉంది ఫ్యాబ్రిక్. అది కూడాను మంచి ప్రీమియంగా ఉంది. 3300. హైట్ కూడా మంచి హైట్ వచ్చింది, ట్రాన్స్పరెంట్ లేదు, కూల్గా ఉన్నాయి. సో ఏదైతే బార్డర్ అండ్ మనకి కాంట్రాస్ట్ వచ్చిందో అదే పళ్ళు అండ్ బ్లౌజ్. ఇప్పుడు ఓపెన్ చేశాను చూడండి, అట్లనే వస్తాయి. 3300. మంచి బాటిల్ గ్రీన్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ చాలా అందంగా ఉంది. అండ్ ఇంకొకటి వచ్చేసరికి బ్లూ అండ్ బ్లూ, ఎంత బాగుందో చూడండి, కలర్ కాంబినేషన్స్ అన్నీ చక్కగా ఉన్నాయి. సో అందరూ మంచిగా ఇష్టంగా తీసుకుంటున్నారండి శారీస్ కూడా. ఇట్లా వీడియో చూసి వదిలేకండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అబ్బాయి కలర్ అయితే చాలా బాగుందండి, బ్రిక్ కలర్ అనమాట. బ్రిక్ కలర్కి పీచ్ కలర్ బార్డర్ చాలా డిఫరెంట్ ఉంది, కొత్త కలర్ కాంబినేషన్, నిజంగా చాలా అందంగా ఉంది. ఏదైతే మనకి కాంట్రాస్ట్ బార్డర్ వచ్చిందో అదే కలర్ పళ్ళు బ్లౌజ్. సో చాలా వెరైటీనే చూపించా అండి, మంచిగా ఉన్నాయి శారీస్ అయితే, బాగున్నాయి. బుటీస్ కూడా చాలా దగ్గరగా అందంగా ఉంది. శారీ కట్టుకుంటే నిండుగా ఉంటుంది. ఈ వీడియో అంతా అదిరిపోయిందండి అసలు, ఒకటి మించి ఒకటి ఉన్నాయి. ఎల్లో అండి, ఎల్లో కాంబినేషన్ ఎంత బాగుందో, మస్టర్డ్ ఎల్లో అండ్ లెమన్ ఎల్లో, చాలా బాగుంది. ఇట్లా ఎవరు ట్రై చేయరు అండి, చాలా చక్కగా ఉంది. మస్టర్డ్ ఎల్లో అండ్ లెమన్ ఎల్లో చాలా బాగుంది. హల్దీస్కి వాటికి కూడా మీకు సెట్ అయిపోతుంది. దీని మీద చక్కగా హ్యాండ్ పెయింట్ కూడా వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు వస్తున్నాయి కదా అండి తాంజావూర్ పెయింటింగ్స్, అట్లాగా అవి కూడా ఏమైనా ట్రై చేయొచ్చు. సన్నగా వేయండి, బాగుంటుంది చక్కగా. అట్లా ఏమైనా క్రియేటివ్గా ఆలోచించి వేయండి, బాగుంది, మంచిగా ఉంటుంది. సో కాంట్రాస్ట్ ఏదైతే వచ్చిందో అదే పళ్ళు అండ్ బ్లౌజ్. సో మిస్ చేసుకోవద్దు, వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.